చూసారు కదా ఫోటో ఫ్రేమ్స్. అదండి, నాకు ఫోటో ఫ్రేమ్స్ మెమోరీస్ అంటే చాలా ఇష్టం. నా గురించి నా వీడియోస్ ఇంకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో నాకు మెమరీస్ ట్రెజర్ చేయడం చాలా 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 ఇష్టం. అది మా పాప విషయంలో అయితే మరీను. సో నేను పాప పుట్టిన 15 డేస్కే ఇదైతే చేశాను అన్నట్టు. ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నేను ఇలా చేశాను తన ఫోటో ఫ్రేమ్. అది కూడా హ్యాండ్మేడ్. సో నేను నా చేతులతోనే చేశాను. అదే నాకు సాటిస్ఫాక్షన్ అన్నట్టు. తన విషయంలో ఏదైనా నా చేతితో చేయాలి అనుకోవడం అదొక తెలియని సాటిస్ఫాక్షన్. నాలాంటి పిచ్చి మమ్మీలు ఎవరైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. సో చాలా 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 ఎఫర్టబుల్లో, చాలా తక్కువ ప్రైస్లో ఇది చేసుకోవచ్చు. సో నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రండి చెప్తాను. దీనికి చాలా పెద్ద స్టోరీయే ఉందండి. మనకు డెలివరీ నుండి రికవర్ అవ్వడానికే చాలా టైం పడుతుంది కదా. బట్ ఆ టైం కూడా మన పిల్లలకి, మన బేబీస్, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా మెమరీస్ చేసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, న్యూ బోర్న్ ఫోటో షూట్ చేసుకోవాలి అనేది మనకు చాలా అనిపిస్తుంటుంది. బట్ మనకి చేత కాదు. ఏదైనా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలన్నట్టు. తర్వాత కదే మనకి మెమరీస్గా ఉండిపోతుంది. అలా నేను చేసుకున్న ఒక మెమరీ ఇది. మా పాపకి న్యూ బోర్న్ ఫోటోషూట్ అయితే చేపించాను. ఒకవేళ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, పోస్ట్ చేశాను. ఎలా చేపించాను, ఎంత ప్రైస్లో చేపించాను, ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది ఆ వీడియోలో పెట్టాను, చూడండి. సో ఆ ఫొటోస్లో ఒక ఫోటో నేను తీసుకొని ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చేపించాను అన్నట్టు. సో ఇది వచ్చేసి 15 డేస్కి నేను మా పాప ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను అన్నట్టు. చూడండి ఈ ఫోటో ఎంత క్యూట్ అనిపించిందో. సో నేను మా అక్క బాబు పుట్టినప్పుడే నేను ఫింగర్ ప్రింట్స్ ఇంప్రెషన్ది ఫ్రేమ్ చేపిద్దామనేసి అయితే అనుకున్నాను. సో ఏంటి అని అంటే, నేను బయట కనుక్కున్నాను, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, అందరి దగ్గర కనుక్కున్నాను. తన్వికి తెలుసు కదా, చూస్తున్నారు కదా వీడియోస్. సో వాడి కోసం అని చెప్పేసి చేపిద్దామని చెప్పేసి అనుకుంటే లిటరల్లీ అందరూ 13,000, 18,000 అలా కాస్ట్ చెప్తున్నారు అన్నట్టు. అప్పుడు నాకు ఇంకా పెళ్ళే కాలేదు. 18,000 పెట్టి నేను ఫోటో ఫ్రేమ్ ఎలా చేపించగలను చెప్పండి. అందుకని చెప్పి నేను చాలా 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 బాధపడ్డాను అప్పుడు వాడికి చేపించలేదని. సో తర్వాత ఇంకా మా పాప పుడితే ఎలా చేపియాలి, 18,000 ఎలా పెట్టను అని చెప్పేసి నేను చాలా ఆలోచించగా తెలుసు కదా, నేను అన్ని మ్యాక్సిమం అమెజాన్లోనే షాప్ చేస్తాను. సో అలా వెతుకుతుండగా ఈ ఫ్రేమ్ వచ్చేసి నాకు అమెజాన్లో దొరికింది. వుడెన్ ఫ్రేమ్ చాలా చాలా బాగుంది. క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో దీని ఫినిషింగ్. సో ఇది వచ్చేసి తీసుకోవచ్చు అన్నట్టు బయటికి. అండ్ దీనికి వచ్చిన ఫ్రేమ్ అయితే నాకు నచ్చలేదండి. గ్లాస్ ఏమంటారు, పేపర్ లామినేషన్ టైప్లో అయితే వచ్చింది. సో నేను దాన్ని తీసేసి గ్లాస్ అయితే వేయించాను. సో దీన్ని ఎలా చేశాను అనేది చెప్పలేదు కదా, చెప్తాను ఉండండి. సో ఫస్ట్ నేను అమెజాన్లోనే క్లే అయితే ఆర్డర్ చేశాను. లైక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ క్లే ఒకటి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే ఏమైంది అని అంటే, నాకు అప్పుడే డెలివరీ అయింది కదా, కనీసం కింద కూడా కూర్చోలేను 15 డేస్కి. సో మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఉండే, భాస్కర్ను టింకు ఉండే అన్నట్టు. ఉంటే వాళ్ళిద్దరికి నేను ఇది కలిపి పాపది ఫింగర్ ప్రింట్స్ తీసుకుందామని చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళకి అప్పుడు జూన్లోనే 24th కదా పాప పుట్టింది. సో జూన్లోనే వాళ్ళు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు అన్నట్టు. సో ఆ క్రికెట్కి వెళ్ళే హడావుడిలో నేను చెప్పడం నా మిస్టేకో మరి వాళ్ళ హడావుడినో తెలియదు, కానీ వాళ్ళు క్రికెట్కి వెళ్ళే హడావుడిలో మా పాప ఫింగర్ ప్రింట్స్ ఎంత దారుణంగా తీసుకున్నారు తెలుసా అండి. అసలు సరిగా కలపలేదు అన్నట్టు. రేషియోస్ కరెక్ట్గా కలిపితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మంచిగా అవుతుంది. సో వాళ్ళు సరిగా కలపడం రాలేదు, మొత్తం వేస్ట్ అయిపోయింది అన్నట్టు. సో మళ్ళీ 360 రూపీస్కి నేను ఆర్డర్ చేశాను. మళ్ళీ 360 రూపీస్ పెట్టాలా అని చెప్పేసి నాకు వచ్చిన ఐడియా ఇది. గోధుమ పిండితో నేను చేశానండి ఫింగర్ ప్రింట్స్.
సో నేను మా అక్క ఇద్దరం కలిసి చేసాము. స్వీట్ అక్క ఉంది కదా, నేను మా అక్క ఇద్దరం గోధుమ పిండి అయితే కలిపి గోధుమ పిండిలో పాప ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం అన్నట్టు. ఇలా ఇంప్రెషన్ తీసుకొని అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంచెం ఉండే పౌడర్, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ కలిపి పెట్టేసాం అన్నట్టు. అది కొద్దిసేపు ఒక 1-2 అవర్స్ అలా ఎండలో పెట్టేసి తర్వాతకి నైఫ్ ఉంటుంది కదా, నైఫ్ తోని కొంచెం షేప్ చేసామన్నట్టు. సో ఇలా అయితే వచ్చింది తన హ్యాండ్స్ అండ్ లెగ్స్. చాలా క్యూట్ ఉండే. అండ్ అదే నేను ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నానో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ అది చెప్పాను కదా, ఆ ప్యాకేజ్ 360 రూపీస్కే వచ్చింది. అందులోనే ఈ గోల్డ్ పెయింట్ కూడా వచ్చింది అన్నట్టు, పెయింట్ విత్ బ్రష్ కూడా వచ్చింది, మొత్తం ప్యాకేజ్ అన్నట్టు. సో నాకెందుకో చాలా మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఆర్ఎల్స్ నేనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ అవుతుంది మీకు కూడా. సో ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నాకు 1800 పడిందండి. 1800కి 18,000 ఎక్కడ, 1800 ఎక్కడ, చాలా చాలా డిఫరెన్స్ ఉంది కదా. మనం ఏదో సెలబ్రిటీస్ కాదు కదా, సెలబ్రిటీస్ లేకపోతే ఎంత డబ్బులు ఉంటేనో అంత చేపించుకుంటాం, కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అంతంత చేపించుకోలేము. కానీ మన ఆశలు బారెడు, ఏమంటారు ఆస్తి మూరేడు అంటారు కదా, ఆ టైప్ మనం. అందుకని ఇలా చిన్న చిన్న ఆనందాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అఫోర్డబుల్లో అయితే చేసుకోవచ్చు కదా, అందుకనే ఇది. సో 1800 ఈజ్ ఫేర్ అండ్ ఆఫ్ నో, అందుకని నేను ఇది 1800కి ఫ్రేమ్ తీసుకున్నాను. చాలా 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 ఫినిషింగ్ బాగుంది. అండ్ ఈ అద్దం వచ్చేసి 70 రూపీస్కి నేను చేపించాను. అండ్ లోపల ఫొటోస్ తెలుసు కదా, న్యూ బార్న్ ఫొటోస్, ఒక ఫోటో నేను చూస్ చేసుకొని ఇక్కడ నేమ్ రాపించాను అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ రాపించాను. ఈ ఫోటో ఎక్కడైతే ప్రింట్ చేపించానో అక్కడే వాళ్ళకి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రాయమని చెప్పాను. ఆ ఫోటో తీసుకొచ్చాక ఇవైతే నేను గమ్తో నతికి పెట్టేశాను అన్నట్టు, స్టిక్ చేసేసాను, మంచిగా స్టిక్ అయిపోయింది. అండ్ తర్వాత నేను ఇలా వెనక నుండి మళ్ళీ పెట్టేశాను అన్నట్టు. మొత్తానికి ఒక 15 మినిట్స్ కూడా పడదండి, అంత ఈజీగా అయిపోతుంది. బట్ మనకు ఓపిక ఉండాలి ఇదంతా వెళ్ళి చేపించడానికి. సో నేను మా తమ్ముడిని పంపించి ఈ ఫోటో అయితే ప్రింట్ చేపించాను. అండ్ ఇది మేము ఇంట్లో చేసుకున్నాము, ఇదైతే ఇంటికే వచ్చేసింది. సో అలా నేను ఈజీగా ఈ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ అయితే చేసుకున్నాను మా పాప కోసం. ఇది మీకు ఒకవేళ చేసుకోవాలనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ఫ్రేమ్ అయితే పెడతాను. మీ పిల్లలకు కూడా ఇలాంటి మెమరీస్ అయితే ఇవ్వండి. ఈ మధ్య అందరు చేపిస్తున్నారు కదా, మన పిల్లలు కూడా తర్వాత పెద్దగా అయ్యి అమ్మ నాకెందుకు చేపించలేదు ఈ ఫ్రేమ్ అని చెప్పేసి అనకుండా ఉండాలంటే మీరు కూడా చేపించుకోండి. అండ్ మన పిల్లలకి మెమరీస్ చేపించడానికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలియదు, మీకెంత హ్యాపీనెస్ ఉంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మనకి ఇలాంటివి ఏం లేదు కదండి అప్పట్లో, ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. సో ఎందుకు వేస్ట్ చేయడం, తక్కువ ప్రైస్లో వస్తున్నప్పుడు అన్ని మెమరీస్ ట్రెజర్ చేసుకోవాలి అని అంటే చేసుకోవాలి, తప్పదు కదా. సో నేను చేసుకున్న ఒక బెస్ట్ ఎఫోర్డబుల్ ఫ్రేమ్ అండి ఇది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే అందరికీ షేర్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకొని ఈ వీడియో చేశాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించకపోయినా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay positive, stay healthy, be kind to your own. Bye guys.